హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో నేను హోమ్ మేడ్ టమాటా జామ్ చూపిస్తాను. ఈజీగా ఇంట్లోనే మనం జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో నా వీడియోలో చూసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడేమో మా గార్డెన్లో మా పూల చెట్లన్నీ ఎంత చక్కగా పూలు పూసాయో ఒకసారి మీకు అందరికీ చూపిద్దామనేసి అలా వీడియో తీశాను. ఆ తర్వాత టమాటా జామ్కి మంచిగా పండు టమాటాలని అలా కొంచెం ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి ప్యూరీలా చేసేయండి. సో దాన్ని ఒక అంటే కొలత పెట్టుకోండి, అది ఎంత ఉంది ఎంత అయింది అనేది. ఇప్పుడు నేనైతే ఈ గిన్నెడు ప్యూరీని ఇప్పుడు జామ్ చేస్తున్నాను. సో దానికి మనం షుగర్ ఎంత వేయాలి అనేది నేను చెప్తాను, వీడియో చూడండి. ఇంకా ఈ ప్యూరీ మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. సో ఇంకా షుగర్ అయితే మనం ఆ గిన్నె నిండా ప్యూరీ వేసాం కదా, సో దానికి కొంచెం సగం వేయాలి, సగానికి కొంచెం తక్కువ షుగర్ పట్టిద్ది. సో మీరు ఫస్ట్ షుగర్ వేసి కొంచెం కలిపిన తర్వాత దగ్గరగా టేస్ట్ చేయండి. మ్యాక్సిమం సరిపోతుంది, అంటే మనం వేసిన దానికి హాఫ్, అంటే కేజీకి హాఫ్ సరిపోతుంది. హాఫ్ కేజీ కొంచెం తక్కువే పట్టిద్ది. ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ కేజీ వేసుకోండి. సో ఇప్పుడు నేనైతే ఆ కప్స్తో 2 కప్స్ కప్ అండ్ హాఫ్ వేసాను. అంటే 1.5 కప్ వేస్తే షుగర్ సరిపోయింది. ఆ తర్వాత షుగర్ వేసి కొంచెం దగ్గరకన్నీ అయ్యాక ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ వాటర్ అంతా పోయి బాగా దగ్గరికి అయ్యేదాకా సిమ్లో పెట్టి అలా వదిలేయాలి. ఇంక ఇక్కడేమో మధ్యలో నేను మజ్జిగ చేశానమాట. చాపర్లో వేసేసాను. మిక్సీలో అయితే మంచిగా అవుతుంది కదా, సో ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి చాపర్లో వేసాను. ఈ చాపర్ అయితే భలే యూజ్ అవుతుంది నాకు అన్నిటికీ. సో ఇంకా జామ్ అయిపోయాక ఇప్పుడు చెట్టుకి కాసిన వంకాయలు, పచ్చిమిర్చి అవన్నీ మా చెట్టుకి కాసాయన్నమాట. సో వాటితోటి నేను కొంచెం వంకాయ ఫ్రై లాగా చేస్తున్నాను. ఇంక ఇక్కడేమో కర్రీకి కొంచెం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆ తర్వాత తాలింపు గింజలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత అవి కూడా ఫ్రై అయ్యాక అప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కోసిన వంకాయలు వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత చిల్లీ పౌడర్ వేయాలి. ఏ కర్రీ అయినా సరే అన్నీ ఒకేసారి వేసి వండేసే దానికంటే ఒక్కోటి ఓపిక్గా చిన్నగా వేసుకుంటాయి. మంచి ఫ్రై అయ్యాక ఇంకొకటి వేయడం వల్ల ఆ కర్రీ టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో అందుకే నేను అంత క్లారిటీగా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అవి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ అది ఫ్రై అయ్యాక మనం వండాలనుకున్న ఆ వెజ్జీస్ వేయాలి. ఇంకా వంకాయ కర్రీ అయితే అయిపోయింది. ఆ తర్వాత పన్నీర్ కర్రీని కూడా, అంటే బట్టరు అవి వేసి చేయకుండా మామూలుగా పన్నీర్ టమాటా కర్రీ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 3-4 లవంగాలు, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, తర్వాత ఒక అనాస పువ్వు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా టొమాటో పీసెస్ కూడా చాపర్లో వేసాను. అవి కూడా చిన్నగా కట్ అవుతాయి కదా, సో అవి కూడా వేసేసి మంచిగా ఉప్పు, పసుపు వేసి తర్వాత కారం, గరం మసాలా అన్నీ వేసి మంచిగా ఫ్రై చేశాను అనమాట. ఇంకా పన్నీర్ పీసెస్ని కూడా ఆయిల్లో సపరేట్గా ఫ్రై చేసి వాటిని కర్రీలో వేసాను. అప్పుడు కొంచెం ఆ పీసెస్ టేస్ట్ వస్తాయి డైరెక్ట్గా వేసిన దానికన్నా. సో అదనమాట, పన్నీర్ కర్రీ కూడా ఈజీగా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఈరోజు అంటే ఈ వీడియో లాస్ట్ బతుకమ్మ రోజు వీడియో అనమాట. అందుకని మేము బతుకమ్మని ఎలా చేసాము ఏంటి, ఆ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా చూపిస్తాను, చూడండి. ఇంక ఇక్కడేమో ఆ జామ్ కొంచెం చల్లారిపోయింది కదా, ఇప్పుడు దాన్ని ఏదైనా ఒక బాక్స్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా హోమ్ మేడ్ జామ్ రెడీ అయిపోయింది. ఇది ఈజీయే,
టమాటాలు మంచిగా దగ్గర పడడం అండ్ షుగర్ కరెక్ట్గా వేయడం, ఇవి రెండు మంచిగా కరెక్ట్గా టైంకి చేస్తే మనకి మంచి జామ్ రెడీ అయిపోతుంది. సో ఇంకా అలా మా లంచ్ అయిపోయింది. ఆ తర్వాత మేము ఫ్రెష్ అయ్యాము, మంచిగా బతుకమ్మ ఆడడానికి వెళ్ళాము, ఆడాము. సో మేము బతుకమ్మ పేర్చింది కూడా కొంచెం ఆ క్లిప్ అనేది యాడ్ చేశాను. యాక్చువల్లీ ఫస్టే బతుకమ్మ పేర్చుకుంటాం కదా, సో కాకపోతే నేను తర్వాత క్లిప్ యాడ్ చేశాను. ఇంకా మా అమ్మవారిని కూడా మంచిగా రెడీ చేసి పూజ చేసాము. మేము మంచిగా రెడీ అయ్యి బతుకమ్మ ఆడాము. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో నేను డీమార్ట్ షాపింగ్ చేశాను, ఆ వీడియో పెడతాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.